పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. ఈ కేటీఆర్ చెప్పే ముచ్చటట్లున్నది. కాళేశ్వరంలో అవినీతి, లిక్కర్ స్కాము, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు అవినీతి, ఇవన్నీ కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి చేశారు కదా. ఇతరులు మంచి పని చేయబోతే కూడా ఈ కేటీఆర్ గారికి వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారేమని చెప్పేసి ఆ కేటీఆర్ కంటికి కనిపిస్తున్నది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుంటే ఈ కేటీఆర్ గారికి ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి దాంట్లో భూములు ఏదో 5 లక్షల కోట్లు అవినీతి చేస్తున్నట్టు కనిపిస్తున్నది కేటీఆర్ కంటికి. అసలు విషయం ఇది కాదు. కేటీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ అవినీతి చేసిండు, ఇది ప్రూవ్ అవుతున్నది, అరెస్టు తప్పదని తెలంగాణ మొత్తం ట్రోల్ అవుతున్నది కదా. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ ప్రజాప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, కేబినెట్ మంత్రుల మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేసి ఏదో టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పేసి కేటీఆర్ పన్నాగం పండుతున్నాడు. కేటీఆర్ గారు మీకు ఒకటే గుర్తు చేస్తున్నా, మీ నాయన లేక ఫామ్ హౌస్ పాలన చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన చేస్తున్నాడు. మీ పిచ్చి పిచ్చి మాటలు నమ్మడానికి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు గారు. మీరు చేసిన అవినీతికి మీ అరెస్టు కూడా తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న కేటీఆర్ గారు.